నమస్తే. మనము ప్రస్తుతము అంటే భగవద్గీతని ప్రస్తుత కాలంలో ఎట్లా ఉపయోగించుకుంటే బావుంటుంది అనేటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అంటే ఏంటి? భగవద్గీత రాసింది అంటే భగవద్గీత వచ్చి స్మృతి గ్రంథం. అంటే ఏంటి? ఉపనిషత్తుల సారాన్ని మొత్తం వ్యాస భగవానుడు అర్థం చేసుకొని, ఆ మొత్తం కలిపేసి ఒక 700 శ్లోకాలతోటి, 4 యోగాలతోటి అంటే అసలు మనం మనం దేనికి దుఃఖపడుతున్నాము, దుఃఖంలో నుంచి ఎట్లా మనం బయటపడవచ్చు అనేటువంటి విషయాన్ని నిజం చెప్పాలంటే ఎక్కడ దేవుడు అటువంటి పదాలు కూడా వాడలేదు. తర్వాత భగవాన్ అనేటువంటి పదమే వాడారు. భగవాన్ అంటే ఏంటి? వ్యాపించి ఉన్న అనేటువంటి అర్థం అన్నమాట. ఆ వ్యాపించి ఉన్నటువంటి తత్వం అంటే ఏంటి? ఎవరికి చెప్పింది ఇది? జీవత్వానికి చెప్పటం జరిగింది. ఆ జీవత్వానికి చెబుతూ మళ్ళీ ఆయనే ఆ భగవాన్ ఏమన్నాడు? ఇక్కడ జీవత్వము పరమాత్మ తత్వం అనేటువంటి వేరువేరుగా లేదు, ఉన్నదంతా ఒకటేను, అందుకని అని చెప్పడం జరిగింది. చివరికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? చెప్పింది పరమాత్మతత్వమే, వింటున్న మనము పరమాత్మతత్వమే, ఆ తర్వాత అనుభవానికి తెచ్చుకుంటున్నది మనమే తప్ప ఇంకొకటి కాదు అనేది మనం గ్రహించుకోవాలి. దీన్ని అల్టిమేట్గా ఏమంటారు? అద్వైత సాధన అంటారు. అద్వైత వేదాంతం అంటే ఏంటి? ఇన్ని లేవు, రెండు లేవు అనేటువంటి దానికి అర్థం అన్నమాట. ఇంకొక పదం ఎక్కడో ఏం చెప్తారు? తర్వాత పూజ చేయడము, లేకపోతే కర్మ చేయడము, లేకపోతే దానం చేయడము, తీర్థయాత్రలకు వెళ్ళడము, ఇవన్నీ కూడా తర్వాత నేను సుఖపడుతున్నాను, నేను దుఃఖపడుతున్నాను, ఇవన్నీ కూడా అంతకుముందు మనం చేసినటువంటి ప్రాసెస్లు ఏమన్నా అయ్యుండవచ్చు. కానీ అద్వైత వేదాంతం అంటే ఏంటి? ఉన్నది ఒకటే భగవతత్వం అనేటువంటి విషయం గ్రహించుకోవటానికి ఆ భగవతత్వం యొక్క అనుగ్రహమే కారణం తప్ప ఇంకొకటి కాదు. ఎందుకు? అది నిజంగా కూడా అనిపిస్తుంది. ఎంతో మేధావులైన వాళ్ళు, ఎంతో తెలివైన వాళ్ళకి వివరం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయటం అనేది చాలా కష్టపడతారు. ఎందుకు? భౌతికంగా చాలా కనపడుతున్నాయి కదా. మరి అవన్నీ కానిదేదో ఒకటి ఉన్నది అనేటువంటి నమ్మటమే కేవలం 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 భగవంతుడి యొక్క భగవతత్వం యొక్క కృప, గ్రేస్ తప్ప ఇంకొకటి కాదు. నిజం చెప్పాలంటే ఏంటి దానివల్ల? ఆ గ్రేస్ వల్ల మనకి ఏమొస్తుంది అంటే మన అంతఃకరణ శుద్ధి అయిపోతుంది. ఇప్పుడు భగవద్గీతలో చెప్పింది అదే కదా. అంతఃకరణ శుద్ధి కాకుండా ఉండడానికి కారణం ఏంటి? అంతఃకరణ శుద్ధి అంటే ఏముంది? ఏమీ లేదు. జస్ట్ పవిత్రత. పవిత్రంగా మనని కాకుండా మన ఆపుతున్నది ఏంటి? పవిత్రంగా మనని ఆపుతున్నది ఏంటి అంటే మన శరీరం తగిలించుకున్నటువంటి కోరికలనండి, ఆలోచనలనండి, ఏమన్నానండి, అవి మన్ని ఆపుతున్నాయి. అంటే ఏంటి? మనం యాక్చువల్గా పరమాత్మతత్వమే అంటే సెల్ఫ్, మనం ఆత్మలమే. మరి ఈ ఆత్మ కాని స్థితిని మన ఆపుతున్నది ఏంటి అంటే నాది అనేటువంటి అజ్ఞానం ఆవరణతో తయారైనటువంటి ఈ శరీరం, ఇది తయారు చేసుకున్నటువంటి కోరికలకు అనుగుణంగా సంకల్పాలకు అనుగుణంగా వికల్పం అంటే సంకల్పం వికల్పం అంటే చెయ్యాలి, పని చేయడము, తర్వాత ఆ పనికి వచ్చేటువంటి ఫలితం. ఇదే చక్రం. ఇప్పుడు మన వాళ్ళు అంటుంటారు కదా, ఎక్కడున్నాయి చక్రాలు ఉన్నాయి. చక్రం అంటే ఏమీ లేదు. చక్రం అంటే ఏంటంటే తుది మొదలు లేకుండా ఉన్నటువంటి ఒక గుండ్రమైనటువంటి పదార్థం. చక్రం అంటే కూడా ఒక స్థితే. అంటే ఏంటి? మన లోపల ఎక్కడో చక్రాలు కానీ, మన లోపల ఎక్కడో కోశాలు కానీ లేవు. ఏదో ఒక పేరు పెట్టాలి కాబట్టి మనం ఏంటి? ఆధారంగా పడ్డాము. ఏం పడ్డాము? ఈ శరీరం పడింది. దేనికి పడింది? కోరికతో పడింది. కోరిక తీరకపోతే దీనికి వచ్చే ప్రాబ్లం ఏంటి? భయము. మనము పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు ఈ మూలాధార చక్రంలో కోరిక, భయం చుట్టూనే తుది మొదలు లేకుండా తిరుగుతూ ఉన్నాం. దాన్ని చక్రం అంటే ఒక స్థితి అన్నమాట. ఆ తర్వాత ఇంకొక స్థితి ఏం చెప్తాడు? మొదటిది వచ్చి బేసు, కోరిక వల్ల, మూలం భయం వల్ల పడ్డాము. తర్వాత ఇంకోటి ఏంటి? వ్యాపించుకుంటూ పోయేదేంటి? అది స్వాధిష్టాన చక్రం. అక్కడ కూడా ఏం చేస్తున్నాము? వ్యాపించకుండా స్వాధిష్టాన చక్రం మూలాధారం అంటే భూమి. స్వాధిష్టాన చక్ర లక్షణం ఏంటి? స్వాధిష్టాన చక్రం లక్షణం వచ్చి నీళ్లు. అక్కడ నీళ్లు కనుక బుర్రను వ్యాపించుకుంటూ పోయినాయి అనుకోండి, ఇక్కడ వ్యాపించుకోవటం ఏంటి? ఇక్కడ భయము, కోరిక ఎక్కడ? మన అంతఃకరణే. మన మనసుకేగా భయం, శరీరానికి భయం ఏముంది? మన మనస్సు ఆలోచనలేగా భయం. అంటే అట్లాగే వ్యాపించకుండా ఉన్నామనుకోండి, అప్పుడు ఇంకా ఎలా ఉంటుంది మన స్థితి? ఒకళ్ళతో ఒకళ్ళని పోల్చుకుంటూ ఉంటాము, ఈర్ష్యపడుతూ ఉంటాము. కింద మూలాధారంలో భయము, కోరిక, అనుమానం ఉంది కదా. ఇక్కడేంటి? కోరిక, పోల్చుకుంటూ ఉన్నాం. తర్వాత మూడో చక్రం ఏం చెప్పాడు? మణిపూరక చక్రం అన్నాడు. మణిపూరక చక్రం అంటే ఏంటంటే అగ్ని, ఆశ, మన మనస్సు.
అహంకారం. ఇవే వీటికి ఏంటి లక్షణం? వీటి కూడా నేను నా అంత వాళ్ళు లేరు, నా అంత సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు లేరు, నా అంత ఆస్తి పరులు లేవు అనేది 3. ఈ 3 కూడా శరీరానికి సంబంధించిన స్థితులు. అంతే కదా. శరీరం భయము, కోరిక 2 వ్యాపించుకోకుండా ఉండడం, 3 వచ్చి ఆశ. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు తర్వాత 4వది ఏంటి? అనాహత చక్రం. అనాహత చక్రం అంటే అది హృదయం. ఈ హృదయానికి ఉన్న లక్షణం ఏంటి? స్పర్శ, అనుభవం. ఇప్పటి వరకు మన అనుభవం ఏంటి? నేనే శరీరం అని కాసేపు దుఃఖం, కాసేపు సంతోషం మన అనుభవం. ఇప్పుడు మన ఆధ్యాత్మిక సాధన, మన ధ్యానము దేనికి? ఇప్పుడు ధ్యానం అంటే ఏంటి? ఒకదాన్ని ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఈ యోగం గురించి కూడా మళ్ళీ 2 రకాలుగా చెప్పడం జరిగింది. ఒకటి పతంజలి యోగ శాస్త్రం చెప్పాడు, భగవద్గీతలో యోగం అద్వైత వేదాంతం. ఇప్పుడు పతంజలి యోగం ఏం చెప్పాడు? పతంజలి యోగం వచ్చి ప్రకృతికి సంబంధించింది, అంతే కదా. మన శరీరం ప్రకృతి, తర్వాత యమ నియమాలు, అది అట్లాగే మన మనసు ప్రకృతే. ఆ తర్వాత ఇంకా ఏంటి? ఇంకొంచెం సూక్ష్మమైన ప్రకృతి మన బుద్ధి, యమ నియమ, తర్వాత ఆసనం కూర్చోవటం మన మనసు అనుకుందాం, ప్రాణాయామ అది కూడా ప్రకృతి. తర్వాత ప్రత్యాహార, బయటికి పోతున్న మనసును తీసుకొచ్చి లోపల పెట్టడం. తర్వాత ధారగా ఒక విషయం మీద పెట్టడం, అది ధ్యానం. ఏంటి ధారగా ఒక దాని మీద పెట్టేది? భగవతత్వం అనేటువంటి ధారని పట్టుకోవటం. తర్వాత ఏమొస్తుందని చెప్పాడు ఆయన? సమాధి, కైవల్యం అన్నాడు. అంటే ఏంటి? పతంజలి యోగ సూత్రం చెప్పిందంతా కూడా ప్రకృతికి సంబంధించి చెప్పాడు. వేరియస్ భగవద్గీతలో చెప్పినది ప్రకృతికి సంబంధించింది కాదు. దేనికి సంబంధించి చెప్పాడు? పరమాత్మతత్వము, ఆత్మతత్వం, జ్ఞానానికి సంబంధించి చెప్పాడు. పతంజలిలో చెప్పింది ఏంటి? యోగంలో పతంజలిలో చిత్తవృత్తి నిరోధ అన్నాడు. ఇప్పుడు ఈ భగవద్గీతలో చెప్పినటువంటి దాంట్లో నాకు అర్థమైంది, ఇక్కడ చిత్తాన్ని ఎక్కడ నిరోధించమని చెప్పలే, నువ్వే అదే అన్నాడు. ఇంకా అప్పుడు చిత్తం ఎక్కడొస్తుంది అంటే ఏంటి? నువ్వే అదే అనేటువంటి స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఇంకా చిత్తం లేదు, వృత్తులు లేవు కదా. నువ్వే అది కాదు అని ఆపుతున్నది ఏంటి? నీ శరీరానికి సంబంధించిన విషయాలు. అందుకని ఇప్పుడేం చేశాడు? ఈ శరీరానికి విషయానికి సంబంధించినవి కూడా అన్నీ పరమాత్మతత్వంలో భాగమే అనుకున్నప్పుడు ఇంకా నువ్వు అదే కాబట్టి ఇక్కడ నువ్వు పెద్దగా పొందేది పోగొట్టుకునేది ఏమీ లేదు అనేది ఇండైరెక్ట్గా భగవద్గీతలో చెప్పింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు అట్లాగే హృదయం అయిపోయింది కదా, హృదయ అనాహత చక్రం. తర్వాత ఇంకోటి ఏంటి? విశుద్ధ చక్రం. విశుద్ధ చక్రం అంటే ఏంటి? మనం ఎక్కడి నుంచి వచ్చాము? శూన్యమైనటువంటి అన్మానిఫెస్ట్ ఏరియా, అంటే మనకి వ్యక్తం కాని ఒక ప్రదేశంలో నుంచి మనం ప్రకృతిగా వ్యక్తమయ్యాం. ఏంటి ప్రకృతి? ప్రకృతి గుణాల లక్షణాలేంటి? పంచభూతాలు ప్రకృతి 5. వీటితో పాటు ఇంకా ఏమన్నారు? అష్టప్రకృతులు. సూర్యుడు ప్రకృతే, చంద్రుడు ప్రకృతే, తర్వాత మన జీవత్వం కూడా ప్రకృతే. మన జీవత్వానికి ఏం చెప్పున్నాడు ఇక్కడ? ఇప్పుడు ఇందాక ఏం చెప్పాము? 5 చక్రాలు అన్నాడు కదా. ఈ చక్రాలేంటి? మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, అగ్ని మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, తర్వాత నెక్స్ట్ ఉన్నది ఆజ్ఞా చక్రం, లాస్ట్లో ఉన్నది సహస్రార చక్రం అన్నాడు. అంటే ఈ చక్రాలు అంటే ఏంటి? ఇవన్నీ కూడా పరమాత్మ మన దగ్గరే ఉన్నది, వేరే ఏం లేదు. మన దగ్గర అంటే ఏంటి? మన శరీరం కాదు, అణువణువు ఉన్న పరమాత్మతత్వం అంతా ఉన్నది, మన దగ్గర కూడా ఉన్నది. ఈ చక్రం అనేది ఏంటంటే స్థితులు. ఇప్పుడు ఏంటి? ఈ 3 స్థితులు దాటిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తాము? భగవతత్వం ఎక్కడో లేదు, మన దగ్గరే ఉన్నది అనేటువంటి అనుభవానికి తెచ్చుకుంటూ ఉంటాం. ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు, నేను ధ్యానం చేస్తున్నాను, నా తర్వాత విశుద్ధి వచ్చేటప్పుడు ఆకాశతత్వం, శబ్దం, తర్వాత ఆజ్ఞాచక్రం వచ్చి భూత భవిష్యత్ వర్తమానాలకు సంబంధించినది. భూతకాలం మనకి తెలియదు, భవిష్యత్తు తెలియదు, వర్తమాన కాలంలో ఉండమని పరమాత్మతత్వం కూడా చెప్పాడు. సహస్రారం అంటే బోలెడు వేల ఆలోచనలు వచ్చినా ఇప్పుడు ఎప్పుడైతే మనం భగవతత్వ భావనలో ఉంటామో ఉండేది ఒకటే ఆలోచన. అల్టిమేట్ ఏంది? ఇప్పుడు ఆధ్యాత్మిక సాధన అంటే ఎన్నో వేల విషయాల్లో ఉన్నటువంటి మనము వీటన్నిటిని వదిలించేసుకొని ఒకే ఒక ఆలోచనతోటి మనం ఉండగలగడం, దాన్నే వన్నెస్ అన్నారు. ఆలోచన ఏంటి? అందరి దగ్గర ఉన్నది అదే ఆలోచనే కదా. ఆ ఆలోచనలో నేనే నుంచే కదా అంతా వ్యక్తమైంది. వన్నెస్ అంటే ఆ ఒకటి అనేది అర్థం. ఇప్పుడు మన సాధన ఏంటి? ఈ అనేకంగా ఉన్నటువంటి ఈ వృత్తులంటే ఈ అన్ని ఆలోచనలన్నీ తొలగించుకొని ఒకే వృత్తి మీద నిలబడగలగడమే ఆధ్యాత్మిక సాధన. మరి ఎలా నిలబడతామో దానికి ఏం చెప్పారు? కొన్ని మార్గాలు చెప్పారని నిన్న భగవద్గీతలో మాట్లాడుకున్నాం కదా. మన సమస్య అంతా ఏంటి? నాకున్న బోలెడు ఆలోచనలు, నాకున్న కొన్ని కోరికలు, బాధలు, ఇవి లేకుండా ఏ జీవత్వం కూడా ఉండదు. ఇదంతా కూడా నిజం చెప్పాలంటే అంతా మానసికమే, అంతా ఆలోచనలే. ఆలోచన దాటి ఏమి లేదు. సృష్టి వ్యక్తం అవడానికి కాస్మిక్ మైండ్ ఆలోచనే, మన సృష్టి వ్యక్తం అవడానికి మన మైండ్ ఆలోచనే. ఇంతవరకు అర్థమైంది కదా.
ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఏం చెప్పారు? ఉన్నదంతా ఒకటే పరమాత్మ తత్వమేనయ్యా. నువ్వు నాది నాది అని పట్టుకొని బాధపడుతున్నావు. నువ్వు ఆ నాదిలో నుంచి కనుక నువ్వు బయటపడ్డావు అంటే నీకు విషయం అర్థమవుతుంది. ఆ విషయం నీకు అర్థం కావాలంటే జరగాల్సిందేంటి? నువ్వు ప్యూరిఫై కావాలని ఎందుకు వాడుతున్నాను? ఈ పదం మనం విని విని ఉన్నాం కాబట్టి. ఆ ప్యూరిఫికేషన్ అంటే ఏం లేదు, అంతఃకరణ శుద్ధి జరగాలి అన్నాడు. అసలు అంతఃకరణ అంటే ఏంటి? అంతఃకరణ అంటే మన దగ్గర ఒక చిత్తం ఉన్నది. చిత్తం అంతే కదా. చిత్తం అంటే ఏంటి అంటే చిత్తం అంటే కూడా బోలెడు ఆలోచనలు ఉన్నాయి. దానికి ఉదాహరణ చెప్తా చిత్తం అంటే ఏంటో. చిత్తం అంటే ఏంటి? సపోజ్ మనం ప్రయాణం చేయడానికి ప్రయాణం అయిపోయింది, ఎక్స్కర్షన్ టూరో కొట్టేసాం అయిపోయింది. మన దగ్గర ఉన్న చీరల బోర్లన్నీ కూడా ఒక సూట్ కేసులో కుక్కుకొని ఇంటికి తీసుకొని వస్తాం. అది ఉతికి ఐరన్ చేసిన చీర అయినా సరే కుక్కుకునేటప్పటికి ఏమైంది? దాని మీద బోలెడు 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 ముడతలు పడ్డాయి. అంతే కదా, ముడతలు పడ్డాయి. ఇప్పుడు ఆ ముడతలు ఎట్లా పోవాలి? ఎలా పోవాలి అంటే బాగా వేడివేడిగా ఉన్నటువంటి ఐరన్ బాక్స్ తీసుకొని ఆ ముడతల్ని మనం ఇస్త్రీ చేస్తే ఈ ముడతలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? చీరలోకే వెళ్ళిపోయినాయి. ముడతలు బయట లేవుగా. చీరలోనే ముడతలు ఉన్నాయి, చీరలోనే బయటికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు చిత్తం అంటే ఏంటి? చిత్తం అంటే ఏంటి? మన బోలెడు ఆలోచనలు. ఇప్పుడు మన కాన్షియస్నెస్ అంటే ఏంటి? ఈ ఆలోచనలన్నీ ఏమీ లేని కనుక స్థితి కనుక ఉంటే, కోరికలు లేకుండా ఆలోచనలు లేకుండా ఉంటే మన కాన్షియస్నెస్ అంటే ఏంటి? మన చైతన్యం. మనం ఇప్పుడు ఈ ముడతలు లేకుండా ఎలా ఉందో చీర అలా ఉంటుంది. ఈ ముడతలేంటి? మన అంతఃకరణ. అంతే కదా. ఇప్పుడు నాకు ఏ ముడతలు లేవు. నా అంతఃకరణ పరమాత్మతత్వంతో లింక్ అయి ఉన్నది. పరమాత్మతత్వం అంటే ఏం లేదు. పరమాత్మతత్వం అన్నా, బ్రాహ్మణ్ అన్నా, చైతన్యం అన్నా, శూన్యమైన, తర్వాత అఖండమైన, నిరాకారమైన, నిర్గుణమైన, అనంతమైన, యాబ్సల్యూట్ భూమి అన్నిటికీ అర్థం ఒకటే. పదాలు బోలెడు, అర్థం ఒకటే. అందుకని మనకేం చెప్పారు భగవద్గీతలో? ముందు విషయాన్ని నువ్వు సరిగా అర్థం చేసుకో. అర్థం చేసుకున్న తర్వాత అది నీకు అనుభవం వస్తుంది అన్నాడు. ఏం అర్థం చేసుకోవాలి నేను? అర్థం చేసుకోవటానికి ఏముంది? ఇక్కడ ఉన్నదంతా ఒకటే తత్వం అమ్మ. నీ శరీరం అనేది ప్రకృతి. ఈ శరీరం తయారు చేసుకున్నటువంటి 3 గుణాలే నీ సుఖము సంతోషము. అందుకని నీ సుఖము సంతోషం అంటే ఎక్కడుంది? నీ సంతోషం ఏంటి? ఈ 3 గుణాలను పట్టుకొని నువ్వు సుఖము సంతోషం అనుకుంటున్నావు. ఈ 3 గుణాల నుంచి నువ్వు బయటికి రా. ఈ మనం ఏమనుకుంటున్నాం ఇప్పటిదాకా? నేను సత్వగుణం అండి, నేను ధ్యానం చేస్తాను, నేను చాలా గొప్పదాన్ని, చాలా ఆనందంగా ఉన్నాము అంటారు. సత్వగుణం కూడా మనకు ఆటంకమేనని చెప్పాడు. ఎందుకు? భగవతత్వానికి గుణాలు లేవు కదా. అందుకని ఇప్పుడు ఏంటి? ఆ 3 గుణాల యొక్క సుఖాలు ఏంటి? మనకి తమో గుణంలో ఉంటారు. ఉన్న తర్వాత ఏంటి? వీళ్ళకి పరమబద్ధకం, తర్వాత సోమరితనము, తర్వాత ఆశ, ఈ మూర్ఘత్వం, ఈ లక్షణాలన్నీ ఉంటాయి. వీళ్ళు ఎంతసేపటికి ఇప్పుడు సపోజ్ తమో గుణంలో ఉన్నవాడు ఆ సాఫ్ట్వేర్ కంపెనీ ఏదో ఆఫీస్కి పోయినాడు అనుకోండి. వాడు ఏం చేస్తాడు? పని చేస్తున్నట్టు యాక్షన్ చేసి ఏ వీడియోలో చూసుకుంటాడు. పాపం పరిశీలించి చేయడానికి వచ్చినప్పుడు మేనేజరో లీడరో చూసినప్పుడు వీడు బాగానే చేస్తున్నాడు కదా అని వెళ్ళిపోతాడు. వీడు తమో గుణంలో వాడు ఏమనుకుంటాడు? సాయంత్రం వెళ్ళి వాడు తెగ ఆనందపడతాడు. చూసావా ఎలా బురిడి కొట్టాను, ఫుల్ ఎంజాయ్ చేశాను, నేనేం పని చేయలేదు పో అంటాడు. అంటే అది తమో గుణం. అంటే ఏంటి? ఆ మూర్ఘత్వానికి ఆనందపడటం. నిజంగా తప్పు కదా. ఆఫీసు పోయి జీతం తీసుకుంటున్నప్పుడు నీకు ఇచ్చిన కర్తవ్యం నిర్వర్తించాలి కదా. అది వాడికి ఆ ధ్యాస ఉండదు. రెండో గుణం వచ్చేంటి? రజోగుణం. చూసావా, నేను ఇవాళ ఇక్కడికి పోయినాను, నేను ఇంతమందిని మార్చాను, నేను ఇంత ధ్యానం చేశాను, ఇంతమంది చేత చేయించాను, తర్వాత నేను ఇక్కడికి పోతే నాకు ఇది వచ్చింది అది వచ్చింది అన్ని విశేషాలు. అంటే ఏంటి? ప్రపంచానికి సంబంధించిన విశేషాలన్నీ రజోగుణం. మూడోది ఏంటి? సత్వగుణం. ఇప్పుడు మనం ధ్యానం అనుకుంటున్నాం, మనం అందరం కూడా సత్వగుణంలో ఉన్నాం. ఏమండి, ఒకప్పుడు తెగ పూజలు చేసేదాన్ని, చాలా సంతృప్తి ఉండేది, తర్వాత ఇంకెందుకు చేయబుద్ధి కాలేదు మానేశాను, ఇప్పుడు ధ్యానం చేస్తున్నాము అని రోజు ధ్యానం చేస్తూ ఉంటాం, బాగానే ఉంటుంది. కానీ ఒకరోజు ధ్యానం చేయలేదనుకో, మనసంతా డిస్టర్బ్డ్గా ఉందండి, ఈరోజు నేను క్లీనింగే చేసుకోలేదు, వారం అయింది, అసలు నాకు ధ్యానం చేసుకోవడానికి కూడా టైం తగ్గలేదు అని తెగ బెంగపడిపోతాం. అంటే ఏంది? ఈ సత్వగుణంలో కూడా బెంగే. ఎందుకు బెంగ? ప్రతి చోట మనం ఏం కోరుకుంటున్నాము? హ్యాపీనెస్ కోరుకుంటున్నాము. ఇప్పుడు ఈ ఎంటైర్ భగవద్గీత చెప్పింది ఏంటి? నీకు రావాల్సినటువంటి ఆనందం అనేది ఒక వస్తువుతో గాను మనిషితో కానీ లేదు. ఆనందం అనేది నువ్వే ఆనందం. ఆనందం అనేది బయట లేదు. అందుకని ఈ ఆనందం నువ్వని ఏం చేయాలి? నీ అంతఃకరణ శుద్ధి చేసుకున్నప్పుడు, విషయం నీకు అర్థమైనప్పుడు, అప్పుడు నీకు ఎలా నేనే ఇది కదా అనేటువంటి విషయాన్ని గ్రహించాలో అని తెలుస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు ఇందాక మనం ఏం మాట్లాడుకున్నాము? చిత్తం గురించి మాట్లాడుకున్నాం. చిత్తంలో అంతా ముడతలు. చిత్తం అయిపోయిన తర్వాత ఏంటి? చిత్తంలో ముడతలు పోలేదనుకోండి, ముడత ఉంది. ఒక ముడత గురించి నాకు ఒక ఆలోచన వచ్చింది, అది మనస్సు.
మనసుకు వచ్చింది ఆలోచన. మనసు వచ్చిన ఆలోచన ఏం చేస్తుంది? చేద్దామా వద్దా, చేద్దామా వద్దా అని సంకల్పం వికల్పం చేస్తుంది. ఆ కోరిక చేసి 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 ఉండి దాన్ని వదలకుండా ఉండే పరిస్థితి వచ్చినప్పుడు అది చేసుకోవటానికి ప్రయత్నం పోతుంది. అప్పుడు ఏమవుతుంది? రెండోది వచ్చేందేంటి? మూడోది వచ్చేందేంటి? బుద్ధి. ఇప్పుడు చిత్తంలోనేమో ముడతలు, ఆ ముడతను పట్టుకుందేమో మనస్సు దగ్గర సంకల్పం వికల్పం వచ్చింది. తర్వాత బుద్ధి వచ్చింది కదా, బుద్ధికి గనక వివేక వైరాగ్యం ఉందనుకో, ఇదిగోనమ్మ ఈ ముడతను తొలగించుకోవాల్సిన అవసరం ఉంది, ఈ ముడతను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని సజెస్ట్ చేస్తుంది. అప్పుడు ఆ ముడతను వదిలేస్తాం. అంటే అర్థం ఏంటి ఇక్కడ? అంటే మనం ఇప్పుడు చేయాల్సిన ఆధ్యాత్మిక సాధన అంతా, అంతఃకరణ శుద్ధంతా ఎట్లా? ఈ ముడతలు వదిలించుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. అంటే ప్రయత్నం కూడా చేయక్కర్లా, మనం గుర్తించాలి. ముడత ఉందని కనుక మనం గుర్తిస్తే ఆ ముడత వెళ్ళిపోతుంది. దాన్నే ఎరుక, అవేర్నెస్, ఎలర్ట్నెస్, విజిలెంట్, క్వైట్నెస్ అన్నారు. ఈ ఈ ఈ పదాలన్నీ ఎక్కడ? మనసుకే. మళ్ళీ ఈ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అహంకారం అంటే శరీరం ద్వారా చేస్తాం. ఇవన్నీ మళ్ళీ వేరే వేరే పదాలా? వేరే కాదు. పదం అంటే ఏంటి? ఉన్నది ఒకటే మనస్సు అంతే. కానీ ఉన్నది ఒకటే మనసు. అంటే ఈ మనసు కూడా దాటిపోతే ఉన్నది ఏంటి? ఒకటే కాన్షియస్నెస్. అంటే అక్కడ మళ్ళీ మనసు కూడా లేదు. ఈ కోరికలు, ఆలోచనలు, ఈ ముడతలు తీసేసామంటే మనం ఉండే స్థితే కాన్షియస్నెస్. అదే బీయింగ్. అది ఎక్కడుంది? మనతోనే ఉంది. మన ఎక్కువ ఇబ్బంది పడకుండా సరదాగా మంచిగా గడిపేస్తున్నాము అంటే ఏంటి? ఈ ఈ ఈ ముడతలు ఎక్కువ పెట్టుకొని ఉన్నాం. ఈ ముడతలు ఎవరు కనుక్కోవాలిగా ముందు మనం. ఆ కనుక్కోవటాన్నే దానికి కనుక్కోవాలంటే ఏమన్నాడు? నువ్వు ముందు కర్మయోగం చెయ్యి, నిష్కామ కర్మగా ఉంటే నీ మనసు నిశ్చలమవుతుంది. ఆ తర్వాత యోగం చెయ్యి. యోగంలో ఏమవుతుంది? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ఆ స్థితికి నువ్వు వెళ్ళావంటే నీ ఇంద్రియాల మీద నీకు ఒక పట్టు వస్తుంది. అంటే ఇంద్రియాలంటే లేదు, మళ్ళీ అక్కడ మనసే. అందుకని ఏది చేయొచ్చా, ఏది చేయకూడదు అనేటువంటి ఒక మనసు నీకు నిశ్చలం అవుతుంది. అప్పుడు నువ్వు ధ్యాన స్థితిలో కనుక కూర్చుంటే నీకు ధ్యానం కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు మనము ఇప్పుడు ధ్యాన పద్ధతుల్లో కూడా ఏంటి? యోగం ద్వారా చేసే వాళ్ళకి ప్రకృతి, నాకు సమాధి వచ్చింది, సమాధిలోకి వెళ్ళాను అంటాడు. సమాధిలో ఎంతసేపు ఉంటాడు? మళ్ళీ సమాధిలో నుంచి బయటకు వస్తాడు. మన అదృష్టం కొద్దీ ఈ భగవద్గీత వేదానికి సంబంధించిన, అద్వైత వేదాంతానికి సంబంధించిన సాధనే మనం చేస్తున్నటువంటి ధ్యానం. అంతే. ఎలా చేస్తున్నాము ఇప్పుడు మనం ధ్యానము? భగవతత్వం మా లక్ష్యం నువ్వే భగవాన్. అంటే ఏంటి? ఈ ప్రకృతికి సంబంధించిన కోరికలు ఇక మాకు లేవు, తీరిపోయినాయి, హాయిగా ప్రశాంతంగా ఉన్నాము, కర్మయోగం అయిపోయింది, తర్వాత యోగం చేసేసాము, ఇంద్రియాల మీద మనకు ఒక అవగాహన వచ్చింది. అంటే ఏంటి? కళ్ళు చూస్తాయి, ముక్కు వాసన చూస్తుంది, చెవులు వింటాయి, కానీ మన మనసు వాటికి అట్రాక్ట్ కాకూడదు అనేటువంటి విషయం మనకు వచ్చింది. అంటే ఏంటి? ఈ చిత్తంలో ఉన్నటువంటి ముడతలన్నీ తగ్గిపోయినాయి. మరి అప్పుడు ఇంక తగ్గిపోయింది, ఇంక చాలు కదా, నా మనసు ప్రశాంతమైంది కదా, నేనేం చేయాలి? కాదు, ఇప్పటి నుంచి మొదలైందేంటి? ఎందుకు నీ బీయింగ్ తోటి నువ్వు ఉండగలగాలి. ఇప్పుడు మనసు నిశ్చలమైంది, ప్యూరిఫై అయింది, ఏంటి దానివల్ల పెద్ద గొప్ప? కానీ సత్యం కనుక్కోవాలిగా, నువ్వు సత్యంలో ఉండాలిగా. అది ధ్యానానికి వస్తావు. వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఇప్పుడు మా లక్ష్యం నువ్వే భగవాన్, ఇంకా మాకేమీ లేదు, అన్ని కోరికలు తీరిపోయినాయి, అన్నీ ఉన్నది, ఎండుకు వచ్చేసాము, ఇంకా మాకు అవసరం లేదు, చేయటం ఏదో జరిగింది, ఎందుకున్నాము? లేదా నీ ద్వారా జరిగే పని ఏదన్నా ఉంటే చేసుకో, మాకేం సంబంధం లేదు. లక్ష్యం మాత్రం మాకు ఇంకా వేరే లక్ష్యాలు లేదు. ఈ లక్ష్యాల్లో కూడా మళ్ళీ 2 రకాలు చెప్తారు. వాచ్యార్థం అంటారు, లక్ష్యార్థం అంటారు. వాచ్యం అంటే ఏంది? అర్థం చేసుకునే విషయం అనమాట. లక్ష్యం అంటే మన లక్ష్యం ఏమైంది? ఇప్పుడు మనకు అర్థం, నేను వేరు, శరీరం వేరు, ప్రాణం వేరు, ఇవన్నీ సంబంధం లేదు, ఉన్నది ఒకటే పరమాత్మతత్వం. ఆ పరమాత్మతత్వ స్థితి మనతోనే ఉన్నది, మనం ఆ స్థితిలోనే ఉన్నాము అనేటువంటి విషయం ఇప్పుడు ఏంటి మనం చెప్పుకుంటున్నాము? మా లక్ష్యం నువ్వే భగవాన్. మా ఈ డెవలప్మెంట్కి ఆ అబ్స్ట్రక్షన్స్ ఏంటి? కోరికలు. అందుకని కోరికలు అవసరం లేదు. మా మా భగవాన్, మా ప్రగతికి కోరికలు, ప్రతిబంధాలు ఉన్నాయి, వాటిని కూడా తొలగించుకున్నాము, లేదా పోతూ ఉన్నాయి, పెద్ద టెన్షన్ లేదు. మమ్మల్ని ఆ స్థితికి తీసుకెళ్ళే ఏకైక స్వామి శక్తివి నువ్వే. ఎవరు ఏకైక స్వామి శక్తి? ఈ సెల్ఫ్ ఎక్కడుంది? నా దగ్గరేగా ఉంది. కోరికలన్నీ పోయిన తర్వాత నేనే తెలుసుకోవాలిగా. సత్యం తెలుసుకోవాలంటే ఎవరు? నన్ను నేను తెలుసుకోవటమే. ఇప్పుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? నిన్ను నువ్వు ఉద్ధరించుకో, ప్రపంచాన్ని ఉద్ధరించాల్సిన అవసరం లేదు. నన్ను నేను ఉద్ధరించుకోవాలంటే ఎట్లా? నేనే సెల్ఫ్ అనేటువంటి
అనేటువంటి విషయం నేను గ్రహించి నా సెల్ఫ్ను ఆటంకపరుస్తున్నటువంటి ఈ కోరికల్లో నుంచి నేను బయటపడితే నన్ను నేను ఉద్ధరించుకోవటం. లాస్ట్లో ఏం చెప్తాడు, భగవతత్వం ఎక్కడుంది, భగవంతుడు మా హృదయంలో వెలుగుతున్న జ్యోతి రూపంలో ఉన్నాడు. అంటే అర్థం ఏంటి, భగవతత్వం అనేది ప్రకాశం. ప్రకాశం అంటే ఏంటి, మన స్వరూపం ఏంటి, మనం ప్రకాశం. కానీ ఏంటి, ఈ ప్రకాశం ఏం తయారు చేసుకుంది, సత్వతమ రజో గుణాలు అనేటువంటి వాటితోటి మన స్వభావాన్ని తయారు చేసుకున్నాం కోరికలతోటి. ఇప్పుడు మన ఒరిజినల్ ఎవరు, మనమే ఆత్మ, మనమే సెల్ఫ్, మనమే పరమాత్మ, ఇంకా అవుట్ సైడ్ ఇంకేం లేదు. అందుకని భగవతత్వం ఎక్కడుంది, మా హృదయంలోనే. ఇప్పుడు భగవతత్వం అణువణువు ఉంది, అదేం తేడా లేదు. కాకపోతే ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాక ఒక సెంటర్ మనం పట్టుకోవాలి కదా. మా హృదయంలో వెలుగుతున్న జ్యోతి రూపంలో ఉన్నది. వెలుగుతున్న జ్యోతి అంటే ఏంటి, భగవంతుడికి నామం లేదు, రూపం లేదు కదా. మరి భగవంతుడు ఎక్కడ వెలుగుతున్నాడు, వెలుగు అంటే ఏంటి, ఒక ప్రకాశము, ఒక వెలుగు అంటే ఏంటి, ఒక జ్ఞానం. భగవతత్వం అంటే ఏంటి, ఒక జ్ఞానం. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలి. 1928లో మీరు కూడా తీసి చూడండి, మన ఆది గురువు ఒక సెంటెన్స్ రాశారు. ఏంటి, జ్ఞానానికి సంబంధించి యోగానికి సంబంధించి పరిశోధనలు జరగాలి అని. ఇప్పుడు మనం జీవస్థితిలో ఉన్నాం కాబట్టి యోగం అనమాట. యోగం అంటే ఏంటి, ధ్యాన యోగం కూడా యోగమేగా. ధ్యాన యోగం, కర్మయోగము, యోగం అంటే ఏంటి, పతంజలి చెప్పింది యోగం అయితే కలయిక అయితే, ఇక్కడ యోగం అంటే ఒక కర్తవ్యం, ఒక పని. ఇప్పుడు ఏంటి, ఎక్కడున్నాడు పరమాత్మతత్వం, మనలోనే భావనలో ఉన్నాడు అంతే. అని ఏం చేస్తాం మనం అప్పుడు ప్రశాంతంగా. ఇప్పుడు మనం ఒక స్టేజ్కి వచ్చేసాం కదా, ఇంకా మనం శరీరానికి సంబంధించిన బోలోచనలు అవన్నీ కొంచెం తగ్గినాయి కదా. యోగమో చేసుకొచ్చి మనం ధ్యాన స్థితిలో కూర్చున్నాం కదా నేను చెప్పినట్టుగా. ఆ కూర్చున్నప్పుడు ఏమనిపిస్తుందంటే, అప్పుడు ఒక నిశ్చలత్వం లాగా మనము అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చుంటాం. ఎందుకు, మనతోనే అది ఉంది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటి, అనుభవం అంటున్నారు. అనుభవం ఏంటి, అనుభవం అంటే కూడా మళ్ళీ ఇక్కడ ఏంటి, ఎక్కడో ఏదో వస్తుంది అని అనుభవం కాదు. నీ ముడతల బరువు ఎప్పుడైతే తగ్గుతూ వస్తుందో మనం తేలికగా ఉంటాం, అంతే అనుభవం. అసలు ప్రతి ముడత పోయిందనుకో మనం ఉండేది కాన్షియస్నెస్సే, అంటే మనం ఉండేది పరమాత్మతత్వమే. అది ఎప్పుడు పోగొట్టుకోవచ్చు, ఇప్పటికిప్పుడే పోగొట్టుకోవచ్చు. నాకు ఏమి లేవు, నావన్నీ పోయినాయి, నేనున్నాను అక్కడ అంటే ఇవన్నీ వదిలిపోతాయి. కానీ ఏంటి, మనం పూర్తిగా నమ్మట్లేదుగా, భగవతత్వం మనలో ఉన్నదనేటువంటి భావన నమ్మడం లేదు కదా. మనం ఉన్నంతకాలం ఉపాధి, ఒక శరీరం ఉందిగా, ఒక పరమార్థం ఉందిగా, ఎప్పుడు ఏం పని జరుగుతుందో మనకు తెలియదు కదా. అందుకని చూస్తున్నది, వింటున్నది, చేస్తున్నది అంతా కూడా పరమాత్మతత్వ భాగం అనేటువంటి స్థితిలో ఉండడం. ఎందుకంటే పరమాత్మతత్వాన్ని నువ్వు ఇంద్రియాలతో కనుక్కోలేమంటున్నాడుగా, జితేంద్రియుడు అంటున్నాడు కదా భగవద్గీతలో. అంటే ఇంద్రియాలతో కనుక్కునేది. అందుకని ఏం చేస్తున్నాడు, ఈ బుద్ధిని ఉపయోగించి బుద్ధికి వివేకం, వైరాగ్యం తెచ్చుకొని ఇవన్నీ వదిలిపెట్టడం ధ్యానం. ఇప్పుడు ఏం అర్థమైంది మనకి, ధ్యానంలో భగవతత్వం మనతోనే ఉంది, ఎక్కడికి పోయినా నీతోనే ఉంది. అందుకని అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ, అనుభవం ఉంటుందా, ఎందుకంటే ఇంద్రియాలు ఉన్నాయి, శరీరం ఉన్నది. కానీ అనుభవించేవాడు లేకుండా చూసుకోగలగడం, చేయడం భగవతత్వం మనలోనే. అనుభవించేవాడు వస్తే ఎవరు వస్తారు, కర్త వస్తాడు. కర్త వస్తే ఎవడొస్తాడు, మన మనసు వస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సిన సాధన ఏంటి, మన మనస్సు ఉంటుంది కానీ మనసు దేనికి రియాక్ట్ అవ్వదు, మనసు నేనే చేస్తున్నానని అనుకోదు, కానీ అన్నీ జరిగిపోతూ ఉంటాయి. అంటే ఏంటి, ఇంద్రియాలన్నీ పనిచేస్తూనే ఉంటాయి. కానీ చేసేవాడు, ధ్యానం చేసేవాడు, తినేవాడు, నడిచేవాడు, మాట్లాడేవాడు, పుస్తకం చదివేవాడు, చెప్పేవాడు, వినేవాడు, వీళ్ళు ఉండరు. కానీ మరి ఈ అనుభవం ఉందిగా, ఉంది అనుభవం. కానీ నేను లేను అనుకున్నప్పుడు నాకు అనుభవం లేదుగా. దుఃఖం ఉంది కానీ దుఃఖపడేవాడు లేడు. ఇది సహజం. శరీరం వస్తుంది, శరీరం వెళ్ళిపోతుంది, దానికి దుఃఖం ఎందుకు, ఉంటుంది కొంచెంసేపు. కానీ ఆ ఇంద్రియాలు ఉన్నాయి, మనసు ఉందిగా, కొంతసేపు ఉండొచ్చు. కానీ దాన్నే పట్టుకొని ఉండడం ఉండదు. అట్లా కలలాగా ఎన్ని వచ్చినాయి, ఎన్ని పోయినాయి, ఎన్ని అనుభవాలు వచ్చాయి, ఎన్ని అనుభవాలు, అవన్నీ ఎక్కడవి, మనకు ఉన్నటువంటి మన చీర మీద ఉన్న ముడతలు. అట్లా ఒక్కొక్క ముడత పోయినప్పుడు ఎలా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది మన చీర. అంటే మన మనసు కూడా అంత క్లీన్గా ఉంటుంది. పరిశుద్ధమైనటువంటి మనస్సు అంటే అది ముడతలు లేని మనస్సు. నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో మన మనసు అంత స్వచ్ఛంగా ఉంటుంది. అందుకని ఈ స్వచ్ఛత సాధించేంత వరకు మనము ధ్యానం చేసుకుంటూ పోతూ ఉంటాం. కాకపోతే ఏంటంటే ఒకరోజు ధ్యానం చేసి, అంటే ఈ ధ్యానం ఎందుకు చేస్తాను, అబ్బా ఈరోజు నేను ధ్యానం చేశాను, నాకు ఎంత మంచి అనుభవాలు వచ్చాయో, ఎంత హ్యాపీగా ఉందో, అవి కరెక్ట్ కాదు. మళ్ళీ ఈ అనుభవాలు, హ్యాపీనెస్ అంతా కూడా మళ్ళీ మనసుకి శరీరానికే, మళ్ళీ మనసుకి శరీరానికే విశేషాలు 99. పరమాత్మతత్వంలో ఈ అనుభవాలు లేవు.
అదే నిశ్చలమైన స్థితి. నిశ్చలమైన స్థితికి, నిర్గుణమైన స్థితికి, నిరాకారమైన స్థితికి ఏం అనుభవాలు ఉంటాయి? కాకపోతే మనందరి మనసులు తేడా, మనందరి కోరికలు తేడా, మనందరి ముడతలు తేడా, మనందరి సంస్కారాలు తేడా. ఎవరి సంస్కారానికి అనుగుణంగా వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు. జస్ట్ ఇది నటింగ్ బట్ ఇమాజినేషన్, ఊహ. ఈ ఇమాజినేషన్, ఊహ పోవాలి అంటే మన అంతఃకరణ పరిశుద్ధంగా మారాలి. పరిశుద్ధంగా మారటం అంటే ఈ ధ్యానంలో ఆ ధారలాగా పరమాత్మతత్వం జరుగుతుంది అని నిశ్చలంగా కూర్చుంటావు. కూర్చున్న తర్వాత ఆలోచనలు వస్తాయి, పోతాయి, సహజం. అది చెవులకు వినిపిస్తాయి, పోతాయి, సహజం. వాసన వస్తుంది, పోతుంది, సహజం. అవన్నీ ఏ స్థితి లేకపోతే అది బండరాయి స్థితి. దానివల్ల ఏం ఉపయోగం లేదు. మనకు అన్నీ ఉంటాయి, మనం దేన్ని పట్టించుకోకుండా ఉంటాం. ఎందుకు? అది మనం కాదు, మనం పరమాత్మతత్వం, నేను ఆత్మ, నేను సెల్ఫ్ అనేటువంటి విషయం అవగాహనకు వస్తుంది. కాబట్టి ఇది ధ్యానం. ధ్యానం అంటే ఏంటంటే ధారగా ఆ పరమాత్మతత్వ ఆలోచనలో ఉండడానికి మనం ప్రయత్నం చేసుకుంటూ పోవటం. ఈ ధ్యానం కూడా ఒక అరగంట ధ్యానం చేసి రిమైనింగ్ టైం అంతా గొడవ పెట్టుకునేది కాదు. అంటే ఏంటి? హాఫ్ అన్ అవర్ మెడిటేషన్, రెస్ట్ ఆఫ్ ది డే ఫ్రస్ట్రేషన్ అంటారు. అది కాదు. 24 గంటలు మన మనసు మీద మనం ఎరుకలో ఏ ముడత నేనెత్తుకొస్తుందా అనేటువంటి విషయం గ్రహిస్తూ ఆ ముడతని మనం వదిలేసుకుంటూ పోవడం. అంటే ఏంటి? 24 గంటలు ఆ ధ్యాన స్థితిలో ఉండగలగడం అంతే. అలా ఉండకుండా ఆపుతున్నది ఏంటి? మన అంతఃకరణలో తయారు చేసుకున్నటువంటి ఈ ముడతలు. ఈ ముడతను గుర్తించుతూ ఉండడం. రోజు మొత్తంలో అదే ధ్యాన పరిస్థితిలో ఉంటాం. చివరికి ఇంకోటి ఏంది? మనం శుభ్రం చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం ధ్యానం చేసుకునేటప్పుడు ఏం చేస్తాము? స్నానం చేస్తాము, ఏదో మంచి సీట్లో కూర్చుంటాము, చేసుకుంటూ పోతాం కదా. ఆ శుభ్రత అంతా ఎక్కడ జరగాలి? మన మనసుకు జరగాలి. మనసుకు ఎట్లా శుభ్రత జరగాలి? ఇప్పుడు అద్దం ఉంది, అద్దం లాంటి మనసు మనది. అద్దం లాంటి మనసు అంటే అద్దం ముందు నిలబడతాము, అద్దం ఏం దాన్ని పట్టుకోదు, మనం వెళ్ళిపోతాం. అద్దం అద్దంగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది? అద్దంకి మురికి పట్టిందనుకో, మనం కనపడం అక్కడ. అందుకని ఏం చేయాలి? అద్దం మీద ఉన్నటువంటి మురికిని మనం ఉంటూ ఉండాలి. మన్ని పట్టిన మురికి ఏంటి? మన ఆలోచనలు. మన అంతఃకరణకు పట్టింది ఏంటి? నేను వేరు, పరమాత్మతత్వం వేరు అనేటువంటి ఆలోచన మనకి పట్టింది. కాదమ్మా, నేనే భగవంతుడిని నువ్వు ధ్యానం చేస్తున్నావు, అయినా ఈ మురికి వదలడల్లా. అందుకని ఏం చేయాలి? ఎప్పటికప్పుడు ఆ మురికిని తుడిచేసుకుంటూ ఉండాలి అంటే ఏంటి? నీ భావాలను నువ్వు పరమాత్మతత్వ భావం పెట్టేస్తే ఈ మురికి భావం వెళ్ళిపోతుంది. అది శుభ్రం చేసుకోవటం అంటే ఏంటి? ముందేంటి? మంచి భావాలు. ఆ తర్వాత ఫస్ట్ ఇప్పుడు మన స్థితి ఏంటి? ఎప్పుడు నెగటివ్ భావాలు. అమ్మ స్కూటర్ మీద పోతున్నావు, జాగ్రత్త, హెల్మెట్ పెట్టుకో, ఏదైనా అవుతుందేమో అంటారు. అంటే ఏంది? నెగటివ్ భావం. అట్లా కాకుండా వెళ్తున్నారు, ఎవ్రీథింగ్ గోస్ రైట్ అనేటువంటి భావంతో ఉన్నావు, అప్పుడు పాజిటివ్ భావంలో ఉంటావు. చివరికి ఏంటి? ఏ భావం లేని స్థితికి రావాలి. ఏ భావం లేని స్థితికి రావాలి అంటే మన భావాల మీద మనం పనిచేసుకొని ఆ భావాలను తీసేస్తే మన అంతఃకరణ శుద్ధి జరిగి మనం పవిత్రంగా అవుతాం. ఇప్పుడు నేను పవిత్రంగా అయినాను అనుకున్నాను. ఏంది నేను పవిత్రంగా ఇక్కడ సాధించేది? సత్యం కనుక్కోవాలి. ఏంటి ఆ సత్యము? నువ్వు గ్రహిస్తూ ఉన్నప్పుడు నువ్వు ధ్యానం చేసినా, కూర్చున్నా, నిలబడ్డా నీ మనసు నీళ్ళంత ప్రశాంతంగా ఉంటుంది. అన్ని నీళ్ళల్లోనే ఉన్నాయిగా. అలలు, సముద్రం నీళ్ళల్లోనే ఉన్నాయి, అలలు నీళ్ళల్లోనే, బుడగలు నీళ్ళలోనే ఉన్నాయి. అన్నీ నాలోనే ఉన్నాయి, నేను ఎందులో లేను. మనం అందరం స్పేస్లో ఉన్నాం. స్పేస్ ఎందులో ఉందా? స్పేస్కి ఏం సంబంధం? ఏం లేదు. మనం ఇప్పుడు స్పేస్ ఎట్లా కనపడుతుంది మనకి? మనం దూరంగా చూస్తే కొంతమందికి బ్లూగా కనిపిస్తుంది, కొంతమందికి వైట్గా కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే ఏమనిపిస్తుంది? ఏమీ లేదు. అక్కడ తెలుపు లేదు, నలుపు లేదు, జస్ట్ ఖాళీ. ఇప్పుడు మన ఆధ్యాత్మిక సాధన ఏంటి? మనం ఖాళీగా కావడం. ఖాళీ అంటే ఏంటి? మళ్ళీ మన ఆలోచనల మీద మనము పట్టు సంపాదించుకోవటం. అంటే ఏంటి? మన అంతఃకరణ శుద్ధి కావాలంటే మన మనసు దాని మీద పెట్టి కూర్చోవటం. అదంతా కూడా కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఈ ధ్యానం కూడా నేను చేయకపోతే ఏదో పాపం వస్తుంది, పుణ్యం వస్తుందనే స్థితి కూడా దాటిపోతాం. అంతే కదా. ఫస్ట్ పూజ చేసేవాళ్ళం, అమ్మో ఇవాళ అసలు పూజే చేయలేదు, అశాంతిగా ఉంది అంటాము. తర్వాత కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత పూజ ఏముందిలే, కళ్ళు మూసుకొని కూర్చుంటే అయిపోతుంది కదా అంటాం. ఇప్పుడు ఏముంది? ఓహో పర్వాలేదులే, మన అంతఃకరణ మీద మనం ప్రాసెస్ ఉన్నాం కదా అనుకుంటాము. ధ్యానం అంటే తర్వాత చాలామంది అనుభవాలు అంటారు. అనుభవాలు ఉన్నాయని భగవద్గీతలో చెప్పలేదు. అనుభవాలన్నీ కూడా మనసుకు వచ్చిన అనుభవాలు నీ ఏమంటారు దాన్ని, నీ చీర మీద పెట్టినటువంటి ముడతలు వస్తూ ఉంటాయి. ఆ ముడతల అనుభవాలు కూడా కరెక్ట్ కాదు. ఆ ముడతలను కూడా తీసేసుకుంటూ, ఎందుకంటే ఎప్పటికప్పుడు మార్పు జరగంది పరమాత్మతత్వం. పరమాత్మతత్వంలో నీకు ఏ అనుభవాలు రావు. ఎందుకు? దానికి నామం లేదు, రూపం లేదు, గుణం లేదు, ఏమీ లేదు. ఉన్నదంతా ఒకటే ఒక పరమాత్మతత్వం. మరి మార్పులన్నీ ఎక్కడ? ప్రకృతిలో. బుడ్డ అమ్మాయిలాగా పుట్టాం, తర్వాత యంగ్ ఏజ్, తర్వాత మిడిల్ ఏజ్,
తర్వాత ఓల్డ్ ఏజ్ ప్రకృతి వెళ్ళిపోవటం జరుగుతుంది. ఈ వెళ్ళిపోయే లోపల ఉన్నదంతా అదే తత్వం అనేటువంటి ఈ ముడతల గోల పోగొట్టుకొని ఆ స్థితిలో ఉండగలగడమే అది కర్మయోగమైన భక్తి యోగమైన జ్ఞానం అంటే ఏంటి అంటే ఆ జ్ఞాన స్థితిలో ఉండగలగడం. చివరికి ఆ జ్ఞానం కూడా వెళ్ళిపోతుంది, అంతే కదా. జ్ఞానం అంటే తెలుసుకోవటం. ఇంకా అదే నేనైనప్పుడు నాకు జ్ఞానం కూడా ఎందుకు? ఈ పుస్తకాలు ఉండవు, ఈ చెప్పడాలు ఉండవు, ఏముండవు. ఎప్పుడు మనసు నిశ్చలంగా పెట్టుకుంటే అంతకంటే ఏముంటుంది? అన్నిటికంటే అత్యద్భుతమైన కండిషన్ ఏంటంటే మనసు శాంతిగా ఉండడం. మనసు శాంతిగా ఎందుకు ఉండడం లేదనే విషయం మనం గ్రహించాము, దాన్ని తీసేసుకుంటూ పోతాం. ఇప్పుడు మరణం ఇప్పుడు ఏమంటారు చెప్పుకున్నాం కదా ఇందాక, 3 గుణాల సమస్య. ఆ తర్వాత శరీరానికి ఉన్నటువంటి సమస్య ఏంటి? జననం, మరణము, వృద్ధాప్యం, అనారోగ్యం, ఇవన్నీ చాలా సహజం. రెండోది ప్రాణం, దానికి ఆకలి దాహం తప్పదు. 3 మనసు, శోకం, మోహం. బుద్ధికి వచ్చేసి ఏంటి? సక్సెస్, ఫెయిల్యూరు. ఇవేవి కానిటువంటి ఆనంద స్థితి. ఈ 4 స్థితులు పోయినప్పుడు ఇవన్నీ సహజమే కదా అనేది సహజ మార్గం. అది ఏంటి? ఎక్స్ట్రాగా ఏదన్నా పోయి మనం చేద్దాము అంటే అది అసహజం. మనం సామాన్య స్థితిలో సహజంగా ఉండడం సహజ మార్గం. నేను వెళ్ళి ఫస్ట్ సీట్ కావాలి, నేను స్టేజ్ మీద కూర్చొని బోధించాలి, నేనేదో గురువునైపోయినాను, తర్వాత నాకు చెప్పడానికి అంతా ఉంది, నేను అందరినీ మారుస్తున్నాను, ఇదంతా అసహజం. ఆయనే చెప్తున్నాడు భగవద్గీతలో, ఎప్పుడు నేను అవసరమైతే అప్పుడు వస్తాను, నువ్వు నీ మనసు నిశ్చలంగా ఉందా, మనశ్శాంతిగా ఉన్నావా, ప్రశాంతంగా ఉన్నావా, అహంకారం పోగొట్టుకున్నావా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకొని నీ మీద పనిచేసుకొని నీ అంతఃకరణని శుద్ధి చేసుకో. ఈ శుద్ధి చేసుకోకుండా ఆపుతున్నది నీ అహంకారం, నీ కోరికలు, నీ మమకారం. వీటిలో నుంచి ఉండని శారీరకంగా అన్నీ ఉంటాయి, ఏం కొంపలంటుకో. కానీ మానసిక స్థితిలో మాత్రం భగవతత్వం, సెల్ఫ్, నేనే పరమాత్మతత్వం అనేటువంటి భావనలో ఉంటూ శరీరం ద్వారా ఈ పనులు నిర్వర్తించుకుంటూ పోవడం, అంతే. అంతకంటే ఇంకేం లేదు. అనుభవాలంటూ వాళ్ళకెవరికి అనుభవాలు వచ్చాయి, మనకెవరికి అనుభవాలు, అవన్నీ కూడా వాళ్ళ ఊహలు, కల్పనలు. భగవద్గీతలు ఎక్కడ అనుభవాలు వస్తున్నాయని కానీ దేవుడు వేరే చోట ఉన్నాడని ఆయన చెప్పాల. పాపం ఎంతసేపు వాళ్ళు చెప్పిన ఏంటంటే నీ మనసును అంతఃకరణ శుద్ధి చేసుకోమని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ ఒక్క చిన్నది లాస్ట్ది చదివేసి ఇది ఆపేస్తాను. ఇక ఏంటి? నిన్న 17 వరకు చదువు. 18 ఏంటి? చిత్తమును పూర్తిగా వశమునందుంచుకొని దానిని పరమాత్మ ఎందే స్థిరముగా నిలిపినప్పుడు పురుషుడు సర్వభోగములయందును స్పృహరహితుడగును, అప్పుడు అతడు యోగయుక్తుడు అనబడును. అంతే కదా, వండర్ఫుల్. అంతా నేను నాకే ఆనందం అనుకున్నప్పుడు నాకు ఇంకా ఆబ్జెక్టుతో పనే ఉంది? ఒక మనిషితో కానీ ఒక వస్తువుతో కానీ సంబంధం లేనటువంటి ఆనందం ఎక్కడుంది? నా చిత్తంలో ఉంది. చిత్తం అంటే ఏంటి? నేను అంతా ముడతలు పోయినాయిగా. చిత్తం ఎప్పుడైతే ముడతలు పోయిందో నేనెవరు? నేను సెల్ఫ్. నా సెల్ఫ్ ఇంకా చిన్న చిన్న కోరికలు ఎందుకు? ఏం జరిగినా ఓకే, ఒకవేళ నా ముందు ఉన్నా ఒకటే, ముందు లేకపోయినా ఒకటే అనేటువంటి చిత్తశుద్ధితో కనుక ఉండగలిగినప్పుడు ఏ భోగం వచ్చినా మనకేం ఇబ్బంది లేదు. ఎవరైనా మంచి బ్రహ్మాండం చోటకు తీసుకెళ్ళామమ్మా, బోలెడు భోజనాలు ఉన్నాయి, ఓకే. ఏమీ లేదమ్మా, ఈరోజు తినాలి, ఓకే. ఎందుకు? నీలో నువ్వు ఉండడం, ఆనందంగా ఉండడం అనేటువంటి విషయం నువ్వు టేస్ట్ చేసావు. ఇంకప్పుడు నువ్వు చిన్న చిన్న వస్తువుల మీదకి నువ్వు కింద పడి జారడం అనేది ఉండదు, అంతే కదా. నాలో నేను ఆనందంగా ఉన్నాను, నేను ఎక్కడికి పోయినా ఆనందమే, ఎక్కడికి పోకపోయినా ఆనందమే. ఎందుకు? నా సెల్ఫ్తో నేను ఉండడం అనేది నాకు అలవాటైపోయింది. ఎందుకంటే ఈ చిన్న చిన్న ముడతలన్నీ వెళ్ళిపోయినాయా అనుకున్నాం అనుకో, అప్పుడు మనం పరమాత్మ తత్వంతో ఉంటాము అంటాడు. అల్టిమేట్ ఏంది? మన అంతఃకరణ శుద్ధి అంటే మన చిత్తం మీద మన ఇందాక చెప్పాను కదా, ఆ ముడతలన్నింటినీ పోగొట్టుకోవాలంటే మన మహానుభావులు కానీ గురువులు కానీ వాళ్ళు సాధించి మనకు ఒక మార్గం చూపించారు. అది పోగొట్టుకోవడానికి దాని దృష్టితో వెళుతూ ఉండడమే తప్ప ఇంకా అక్కడ ఎవరో ఏం చేస్తారు అనేది ఎంతవరకు అనేది భగవద్గీతలో చెప్తున్నాడు. మన మీద మనమే ఉద్ధరించుకోవాలని చెప్తున్నాడు. చూద్దాం, రేపు కంటిన్యూ చేస్తాం. నమస్తే.